ఒక పర్సనల్ లైఫ్‌లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ, ఏదైనా లైఫ్‌లో తను ఎదగలేకపోతున్నాడు. ఎక్కడున్న వాడు అక్కడే ఉండిపోయాడు. అలా అవ్వడానికి కారణమైనటువంటి ఒక 5 విక్టిమ్ కార్డ్స్ చెప్తారా ఇవాళ? ఒకటి ఎఫిషియన్సీ లేకపోవటం రూప. హ్మ్. చేయలేకపోవటం వల్ల కూడా ఇది పాసిబుల్ కాదు అని అనుకుంటారు. ఒక్కోసారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి భయం ఉంటుంది. ఒక్కొక్కసారి ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. 5 విక్టిమ్ కార్డ్స్ అని ఉండవు రూప. 500 ఉంటాయి దీనికి రీజన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. 5, 6 చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా లైఫ్‌ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని దాన్ని డీల్ చేయగలిగే కెపాసిటీని ఒక మనిషి బిల్డ్ చేసుకోకపోతే ఏదో ఒక దారి ఎతుక్కుని ఏదో ఒక రీజన్ చెప్తారు. ఇప్పుడు ఒక జాబ్‌కి అప్లై చేయొచ్చు కదా అంటే, ఇప్పుడు అప్లై చేస్తే రేపొద్దున ఇంకో ఛాన్స్ రాదంటారు. ఇంకో ఛాన్స్ ఎందుకు వస్తుందో రాదో తేల్చేసుకుంటే ఇంకొక కంపెనీలో ట్రై చేసుకుంటాం. కంప్లైంట్స్ కాదు, భయం, ఒక ఫియరు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పి ముందుకెళ్ళిన వాళ్ళందరూ సక్సీడ్ అవుతారు రూప. ఏమవుతుందో అని భయంతో స్టార్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడో తప్పించి సక్సెస్ ఫేస్ చేయలేరు. సక్సెస్‌ని టేస్ట్ కూడా చేయలేరు.